తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. కీర్తనలు 121వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనం ఏదైనా కష్టములో ఉన్నప్పుడు మన కళ్ళు మొదట ఎక్కడ చూస్తాయి? మనకున్న ఆస్తి వైపా, లేదంటే మనకున్న జ్ఞానము వైపా, మనకు తెలిసిన పలుకుబడి ఉన్న మనుషుల వైపా? కీర్తనాకారుడు ఈ అధ్యాయంలో మొదటి వచనములో అంటాడు, నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని. అప్పట్లో కొండల మీద అన్య దేవతల విగ్రహాలు ఉండేవి. కానీ 2వ వచనములో కీర్తనాకారుడు తనను తాను సరిచేసుకుంటూ ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించాడని. ఈ వాక్యములో లోతైన అర్థం ఏమిటంటే, నీ సమస్య పర్వతాలంత పెద్దది కావచ్చు, కానీ ఆ పర్వతాన్ని సృష్టించిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. సృష్టి వైపు చూడడం ఆపి సృష్టిని సృష్టించిన సృష్టికర్త వైపు చూడడం మొదలు పెడితే నీ అసాధ్యమైన పరిస్థితి సుసాధ్యమవుతుంది. సహాయం కోసం మనుషుల చుట్టూ తిరగడం మానేయండి. విశ్వాన్ని సృష్టించిన దేవుని వైపు తిరగండి. ఆయన సాయం ఎన్నడూ ఆలస్యం అవ్వదు, ఎన్నడూ విఫలము కాదు. కాబట్టి స్నేహితులారా, ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఒకటి మాత్రం గుర్తించుకోండి, నీవు నమ్ముకున్న దేవుడు కేవలం ప్రార్థనలు వినేవాడు మాత్రమే కాదు, శూన్యములో నుండి సృష్టిని చేయగలిగిన సర్వశక్తిమంతుడు. లోకమంతా నీకు అసాధ్యమని పలకవచ్చు, ఆయన తన సహాయాన్ని పంపి దారిని సరళం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆకాశాన్ని కొలవగలిగినవాడు, భూమిని స్థాపించినవాడు నీ పక్షాన నిలబడి ఉండగా నీవు ఎందుకు భయపడతావు? నీ సహాయం కొండల మీద నుండి కాదు, ఆ కొండలను సృష్టించిన సృష్టికర్త సింహాసనము నుండి వస్తుంది. ఈరోజు నీ కొరకు ఈ శుభవార్త, ఆయన నీ చెయ్యి వదలడు, నీ త్రోవ తప్పనివ్వడు. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. God bless you all.